నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానసారెడ్డి ముందుగా 69 టీవీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హెడ్లైన్స్ చూద్దాం పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కళారంగంలో ఏపీ నుంచి బాలకృష్ణకు వరించిన పద్మభూషణ్ ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా తయారు చేస్తాం దావోస్ పర్యటన విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు నాయుడు మైనర్ ఇరిగేషన్ ను మేజర్ ఇరిగేషన్ నుండి విడదీయాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైట్ ఇక డీటెయిల్స్ వెళ్తే తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించింది కళల రంగంలో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది తెలంగాణ నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పద్మశ్రీ వరించింది మిరియాల అప్పారావు కేఎల్ కృష్ణ మాడుగుల నాగఫణి శర్మ పంచముఖి రాఘవాచార్యులకు పద్మశ్రీ అవార్డు వచ్చాయి కన్నడ నటుడు అనంత నాగుకు తమిళ నటుడు అజిత్ కుమార్ తమిళ సీనియర్ నటి శోభనకు మహారాష్ట్రకు చెందిన శేఖర్ కపూర్ పద్మభూషణ్ వచ్చాయి ఇక విధ్వంసమైన ఏపీని గాడిలో పెడుతున్నామని కేవలం 7 నెలల్లోనే ఏపీ బ్రాండ్ను పునరుద్ధరించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు దావోస్ పర్యటన విజయవంతమైందని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాబోతున్నాయని సీఎం తెలిపారు భవిష్యత్తులో ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా తయారు చేస్తామన్న ఆయన గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ లో 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చంద్రబాబు చెప్పారు నిన్న కూడా జిందాల్తో మాట్లాడాను కొంతమంది ఇక్కడ కూర్చొని ఆ జిందాల గురించి ఏదో రాసుకుంటున్నారు ఆ జిందాలు వచ్చాడు అతను మాట్లాడి రమ్మన్నాను ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కడప స్టీల్ ప్లాంట్ కూడా అజెండాలో ఉంది వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ నేను అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం బీ క్లియర్ ఎవ్వడికి అన్యాయం జరగకూడదు వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో నేను నిన్న కూడా జిందాల్తో మాట్లాడాను కొంతమంది ఇక్కడ కూర్చొని ఆ జిందాల గురించి ఏదో రాసుకుంటున్నారు ఆ జిందాలు వచ్చాడు అతను మాట్లాడి రమ్మన్నాను ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కడప స్టీల్ ప్లాంట్ కూడా అజెండాలో ఉంది వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ నేను అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం బీ క్లియర్ ఎవ్వడికి అన్యాయం జరగకూడదు వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో నేను నిన్న కూడా జిందాల్తో మాట్లాడాను కొంతమంది ఇక్కడ కూర్చొని ఆ జిందాల గురించి ఏదో రాసుకుంటున్నారు ఆ జిందాలు వచ్చాడు అతను మాట్లాడి రమ్మన్నాను ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కడప స్టీల్ ప్లాంట్ కూడా అజెండాలో ఉంది వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ నేను అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం బీ క్లియర్ ఎవ్వడికి అన్యాయం జరగకూడదు మైనర్ ఇరిగేషన్ ను మేజర్ ఇరిగేషన్ నుండి విడదీసి మైనర్ ఇరిగేషన్ శాఖను అభివృద్ధి చేసి స్థానిక రైతులతో నీటి సంఘాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ సచివాలయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు కేవీఎన్ రెడ్డి భవానీ రెడ్డిలు మంత్రి కోరారు మైనర్ ఇరిగేషన్ లో భాగమైన చెరువులు కుంటలు పరిరక్షణకై కృషి చేయాలన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ ను మేజర్ తో కలపడం వల్ల గ్రామాలలో చెరువులు ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు గత బీఆర్ఎస్ సర్కార్ మైనర్ ఇరిగేషన్ నిర్వహణ పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలోని చెరువులు పూర్తిగా కనుమరుగైనట్లు తెలిపారు ఇక ఓటు ప్రాముఖ్యతను ప్రతి ఓటర్ గుర్తించాలని విశాఖ జాయింట్ కలెక్టర్ అశోక్ తెలిపారు ఆంధ్ర యూనివర్సిటీ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎన్ కిషోర్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మనకి ఓటు హక్కు వచ్చిందన్నారు
ప్రతి పౌరుడు ఓటరుగా నమోదవ్వడంతో పాటు తమ చుట్టుపక్కల వారిని కూడా ఓటరుగా నమోదు చేసుకునేలా బాధ్యత వహించి దేశానికి మంచి భవిష్యత్తు ఉండేలా సేవ చేయాలన్నారు. Celebrating 15th National Voters Day. So today's National Voter Day is special because last 15 years, every year we conduct similar programs. But today is the 75th anniversary for the foundation or when the Election Commission of India was established. So today's National Voter Day is very, very special because all of you know that India is one of the biggest democracy. India is also called as a mother of democracy. Why? Because about 2500 years ago, India had a foundation of a democracy. When other countries not even developed, they don't even have a proper tools or written history, India have a recorded history of the democracy from 2000 to 3000 years before. So we must be proud of our tradition of democracy. And to make Indian democracy more vibrant, more people friendly, this National Voters Day is celebrated every year for the awareness, to bring the awareness about the voting, about the democratic processes in the country, and special focus on the enrollment and eligibility of the new voters. Because all of you know that India is a nation of youth. As we are getting demographic dividend, the percentage of the youth population in our country is increasing day by day. But the participation of the youth in the democratic process, let it be voting or other political activity, is not up to the mark. Lot of voters, young voters, they don't even know what is the eligibility. If they're eligible also, they are not aware, and thereby they are not registering. Even in our district also. ఇక విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. విజయసాయిరెడ్డి ఉన్న 5 ఏళ్లు విశాఖ ప్రజలకు ఒక పీడకల అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన కన్నుపడిన భూములు వారికి దక్కాల్సిందే అని ఆరోపించారు. అందులో తన భూములే చాలా వరకు ఉన్నాయని బెదిరించి తీసుకుని వారి కుటుంబ సభ్యుల పేరు మీద మార్పించుకున్నారని ఆరోపించారు. వైజాగ్ ఫైల్స్ పేరుతో గతంలో ఆ వివరాలను బయట పెట్టామన్నారు గంటా శ్రీనివాస్. విశాఖలో అనేక మందిని బెదిరించి కూల్చివేతలు చేశారని, భూములు ఆక్రమించుకున్నారని తెలిపారు. చేసిన తప్పులన్నింటికీ చట్టపరంగా చర్యలు ఉంటాయని, తప్పించుకోలేరని, అనుభవించాల్సి వస్తుందని గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆ వైజాగ్ ఫైల్స్ పేరుతోటి మొత్తం అసలు వైజాగ్లో ఏ భూములు నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నారు, అటు రూరల్ ఏరియాలో ఏం జరిగాయి, అలాగే విశాఖ అర్బన్ ఏరియాలో ఏం జరిగాయి, చివరికి అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న తర్లువాడ కొండ ఏదైతే వాళ్ళ కుమార్తె పైన ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పని అఫిషియల్గా కలెక్టర్లని లేకపోతే అందరినీ వెళ్ళి చూడాల్సిన దాన్ని ఏకూజావున ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా మరి కనీసం స్థానిక నాయకులు కూడా తెలియకుండా పోయి చూసి వచ్చి దాంట్లో కూడా వివాదాల్లో చిక్కున్న విషయం మనకు గుర్తుంది. అలాగే గీతం కాలేజీ లాంటి వాటిని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఇతర వ్యక్తులకు సంబంధించిన భవనాలు కూల్చివేత కావచ్చు, చివరికి మా భీమిలి కార్యాలయం దగ్గర నుంచి మాకు మా అల్లుడికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంటే దాన్ని కూడా
కూల్చేసిన విషయం. భీమిలి ఆఫీస్ కూడా కూల్చేస్తామంటే ఆ కోర్టు ద్వారా దాన్ని స్టే తెచ్చుకోవడం జరిగింది. అలాగే పల్లా శ్రీనివాస్ బిల్డింగ్, అలాగే పిలా గోవింద్ సత్యనారాయణ బిల్డింగ్, హర్ష అని చెప్పిన తెలుగుదేశం పార్టీ సంప్రదాయం ఉంటే వాళ్ళ యొక్క రెస్టారెంట్, ఇట్లాగా ఏదైతే కాస్త వాళ్ళకి దృష్టి పడిందంటే దాన్ని ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం యాక్షన్ రెడీ చేసేవాళ్ళు. శని ఆదివారాల్లో వాటిని మొత్తం డిస్ట్రక్షన్ చేసేవాళ్ళు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో దానికి మించి విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయాలు కూడా మనకు గుర్తున్నాయి. మరి నిన్న సాయంత్రం ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఒక పక్క జాలి, ఒక పక్క నవ్వు, మరో పక్క ఆశ్చర్యం అన్నీ కూడా కలిగే విధంగా ఆ ట్వీట్ చేస్తూ ఉన్నారు. నాకు చంద్రబాబు నాయుడు పైన బాధ లేదు, తెలుగుదేశం పార్టీతో విభేదాలు లేవు, లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు, లేకపోతే ఇంకొక ఇది లేవు అవి లేవు అని చెప్పని ఈరోజు ఆయన నీతి వాక్యాలు చెప్తూ రాజకీయాలకి బై బై, వ్యవసాయం చేసుకుంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి, భూదోపిడీకి, ఈ అన్యాయాలకి, ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి, వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు న్యాయం చేయాలి? ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను, అలాగే పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయా అని చెప్పి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక విభిన్న కథాంశంతో రూపుదిద్దుకున్న మిషన్ 007 చిత్ర ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా జరిగింది. దేశభక్తి, కామెడీ, సెంటిమెంట్లతో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఈ సినిమాను డైరెక్టర్ మోహన్ కాంత్ తెరకెక్కించారు. హీరో భరత్ చౌదరి దొడ్ల, హీరోయిన్ ప్రియాంకానంద ప్రతి నాయకుడిగా ఆకర్ష అభినయం ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, 69 టీవీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కొంగర సైదులతో పాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ దేశభక్తితో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 69 టీవీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రంలో దర్శకుడు మోహన్ కాంత్ నూతన కథాంశంతో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని కొనియాడారు. హీరో, హీరోయిన్ తో పాటు విలన్ పాత్రలు నటించిన ఆకర్షణ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాణంలో పాల్గొన్న నటీనటులతో పాటు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రీమియం ఎథిక్ ఫ్యాషన్ లో పేరుగాంచిన జిహాన్ పానహ్ బ్రాండ్ గణతంత్ర దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా చేసేందుకు ఆకట్టుకునే ప్రకటనలు చేసింది. తన సొగసుతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటి రాశి సింగ్ ఈ ఆవిష్కరణలకు మద్దతుగా జిహాన్ పనాహ్ కార్యక్రమంలో భాగమయ్యారు. జిహాన్ పనాహ్ తమ కస్టమర్లకు కృతజ్ఞతగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకమైన సేల్ను ప్రకటించింది. Today, on the occasion of 76th Republic Anniversary of India, we are announcing 75% up to discount at Jahapana. And for this occasion, Ms. Rashi Singh has taken her time out and graced the occasion. We are very thankful to her and we wish her best of luck. And we've just showcased the entire collection as well. On this occasion as well, we are taking this opportunity to introduce our new logo of Jahapana, which is and the new brand identity of Jahapana, which you can see in the backdrop. That's the new logo of Jahapana, which is going to be unveiled across all the other stores which we have across the country. So how many? We are rebranding Jahapana to a new logo. That's what we are trying to do, and we are offering 75% up to discount until 31st March. This is a once in a lifetime opportunity, never there, never seen before. Discount in the ethnic wear industry. This is something very crazy offer that we are trying to do. It's
a very good opportunity for anybody who's having a wedding at their home. They can come and avail this offer. All the products are there. It's a very genuine discount. Very fair pricing is done. So everything which is there, you can see the price tags, and then the discounts are very genuine at our side. అందరికీ నమస్కారం. నేను మీ రాశి సింగ్. నేను ఈ రోజు జహాపనా స్టోర్ లోగో లాంచ్ కి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టు ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇప్పుడే అన్ని మొత్తం స్టోర్ చూసాను. చాలా మంచి కలెక్షన్, చాలా క్రియేటివ్ కలెక్షన్ ఉంది. మీకు హల్దీ కోసం కావాలి, మీకు మెహందీ కోసం, కార్నివల్ కోసం ఇప్పుడు 100 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చింది. సో ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ దేర్ ఇస్ అ కలెక్షన్ ఫర్ ఎవ్రీ వన్. If you want something heavy, if you want something light, if you want something colorful. For men, usually people don't have much collection and much category and variety, but here there's everything, A to Z. And 75th Republic celebration kosam 75% off, and 75% is a lot. I saw so many pieces, they were so good, and after discount it's what 5,000, 6,000, 7,000. It's almost like nothing. If you have a budget wedding, if you have like you want to wear something really grand but you have budget issues, please come and check once. The offer is only till 31st March. Come before that. No, 31st January. He also said March. Okay? Sorry. 31st January. Please come and check it out. Even if you don't want to shop, just come and look around. You might find something nice. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. కళారంగంలో ఏపీ నుంచి బాలకృష్ణకు వరించిన పద్మభూషణ్. ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా తయారు చేస్తాం. దావోస్ పర్యటన విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు నాయుడు. మైనర్ ఇరిగేషన్ ను మేజర్ ఇరిగేషన్ నుండి విడదీయాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.